ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాధ్యాస్తమనః సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వాక్ ప్రవృత్యాశ్రుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। నిన్న అప్రస్తుత ప్రశంసాలంకారంలో ఆ భేదములు ఒక్కొక్కటి చెప్పడం జరిగింది. కార్యకారణ భావము, సామాన్య విశేష భావము, సాదృశ్యము. సామాన్యము చేత విశేషము కానీ విశేషము చేత సామాన్యము కానీ సూచింపబడడం, తెలియబడడం. అలాగే కారణము చేత కార్యము, కార్యము చేత కారణము. నేను ఇదే విషయంలో అప్రస్తుత ప్రశంసకి పర్యాయోక్త అలంకారానికి భేదం కూడా ఎట్లా ఉంటుందో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క ఉదాహరణ చెబుతున్నారు. దాంట్లో అనంతరత్న ప్రభవశేష్య అనే శ్లోకము మొదట విశేషము చెప్పి తర్వాత సామాన్యం చెప్పారు. అది విశేషమును సామాన్యము చేత సమర్థించడము అని. అలాగే అది ఇది నెక్స్ట్ అర్ధాంతరన్యాస అలంకారంలో సామాన్యము చెప్పి విశేషము చెప్పడం, లేదా విశేషము చెప్పి సామాన్యము చెప్పడం. అనంతరత్న ప్రభవశేష్య అనే శ్లోకంలో ముందు విశేషము చెప్పి దాన్ని సామాన్యము చేత సమర్థించారు. తర్వాత లోకోత్తరం చరితం అర్పయతి ప్రతిష్టాం అనేటువంటి దాంట్లో ముందు సామాన్యం చెప్పి దాన్ని విశేషము చేత వాతాభివృత్తాంతము చేత సమర్థించాడు. తర్వాత సహసావిదతీతన క్రియాం అనేటువంటి దాంట్లో సాధర్మ్య వైధర్మ్యాలని చూపించి చెప్పడం జరిగింది. ఇక తర్వాత నుంచి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. పృథివీ స్థిరాభవ భుజంగమధారయైనాం త్వం కూర్మరాజ తదిదం ద్వితయం దధీథాః దిక్కుంజరాః కురుత తత్త్రితయే దిదీర్షాం దేవః కరోతి అరకార్ముకమాత తద్యం. ఇక్కడ పృథివీని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పృథివీ, ఓ పృథివీ, స్థిరాభవ, నువ్వు స్థిరంగా ఉండు. భుజంగమ ధారయ ఏనాం, ఆయన భుజంగముడు ఆదిశేషుడు ఆ భూమిని మోస్తూ ఉంటాడు కదా, అందుచేత భుజంగమ, ఓ ఆదిశేష, ఏనాం ధారయ, దీన్ని ధరించి పట్టుకుని ఉండు. త్వం కూర్మరాజ తదిదం ద్వితయం దధీథాః, ఓ కూర్మరాజ, తదిదం ద్వితయం, ఈ రెండిటిని త్వం నీవు దధీథాః ధరించి ఉండు. దిక్కుంజరా కురుత తత్త్రితయే దిదీర్షాం, ఈ దిక్కుంజరములు, ఆ దిక్కులో ఉండేటువంటి ఆ ఏనుగులు, ఆ ఏనుగులు దిక్కుంజరాహ, ఓ అంటే సంబోధనది, ఓ దిగ్గజములారా, కురుత తత్త్రితయే దిదీర్షాం, ఈ మూడిటిని ధరించే ఇచ్ఛతోటి చేయండి, ఇచ్ఛ చేయండి అని. అంటే ఆ భూమిని ఆదిశేషుడు ధరిస్తాడు, ఆ ఆదిశేషుడిని కూర్మం ధరిస్తుంది, మొత్తం వీటన్నిటిని దిక్కులు భరిస్తాయి. ఆయా పద్ధతిలో ఆ దిక్కులు ధరించి ఉంటాయి అన్నమాట. దేవః కరోతి హరకార్ముకమాతతజ్యం, హరకార్ముకం ఆతతత్యం కరోతి. దేవః
అంటే పరమాత్మ దేవుడైనటువంటి వాడు ఆయన శ్రీరామచంద్రుడు, లేదా పరమాత్మ శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు, ఎవరైనా అనుకోవచ్చు. అయితే ఇక్కడ అరగార్ముఖవాద తథ్యం అన్నాడు కాబట్టి శివుని ధనుస్సు, ఆ ధనుస్సును ఆ నారి బిగిస్తున్నాడు. జియా, జియా అంటే వింటి నారి, దాన్ని విస్తరించి బిగిస్తున్నాడంటే బాణం వేయడానికి సిద్ధంగా ఆ విల్లును సిద్ధం చేస్తున్నాడు. ఎవరు అంటే శివుడి విల్లు విరిచినటువంటి ఆయన శ్రీరామచంద్రుడు కాబట్టి దేవహ అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు అనుకోవాలన్నమాట. ఆ శ్రీరామచంద్రుడు ఆయన అటెన్షన్లో ఉన్నాడు, రెడీగా. వాడు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే బాణం వేయడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి మీరంతా హాయిగా ఉన్నాడు, ఏం పర్వాలేదు. అది పృథివీ స్థిరాభవ అంటే ఉద్దేశం అదనమాట. నువ్వు స్థిరంగా హాయిగా ఉండు, ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు ఉండు అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే భూదేవి, భూదేవి ఆ దుర్మార్గుల యొక్క చేష్టలకు బాధపడుతూ ఉంటుంది. ఆ బాధపడుతూ ఏదో బ్రహ్మగారిని కలుసుకోవడము, విష్ణుమూర్తిని కలుసుకోవడము, అయాన్ని వాళ్ళని ప్రార్థించడము, ఇలా చేస్తుందని మనకి పౌరాణికమైనటువంటి గాథల్లో చెబుతూ ఉంటారు. అటువంటి భూదేవిని ఉద్దేశించి ఇప్పుడు చెబుతున్నాడు అనమాట. ఆ శ్రీరామచంద్రుడు ఆ శివుడి విల్లు రెడీ చేశాడు, సిద్ధం చేశాడు. కాబట్టి నువ్వు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా హాయిగా స్థిరంగా ఉండు, ఏమి టెన్షన్ లేకుండా ఉండు అని భూదేవితో అంటున్నాడు అనమాట. అయితే భూదేవి ఇక్కడ, భూదేవి స్థిరంగా ఉండడానికి అంటే ఎటువంటి క్షోభ లేకుండా, ఎటువంటి కంగారు లేకుండా, ఎటు మానసిక ఒత్తిడి లేకుండా ఉండడానికి కారణం ఎవరు అంటే ఆ రాముడు విల్లును సిద్ధం చేయడం, ఆ వింటి నారి బిగించాడు అని చెప్పాడు. వింటి నారిని ఎప్పుడు బిగిస్తారు? బాణం వేయడానికి సిద్ధపడ్డప్పుడే ఆ వింటి నారిని బిగించి రెడీ చేసుకుంటారు. కాబట్టి ఆయన బాణం అంటే దుర్మార్గుల పట్ల బాణం వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, సుఖంగా ఉండు అని భూదేవితో అంటున్నాడు అనమాట. కాదు, భూదేవి స్థిరంగా ఉండడానికి వింటినారి సిద్ధంగా ఉండడం అనేటు విల్లును సిద్ధం చేయడం అనేది కారణం అవుతుంది అనమాట. అత్ర హరకార్ముక ఆతతజ్జీకరణం, ఆతతజ్జీకరణం అన్నారు. జియా శబ్దం అది. ఆ జ్యా, ఆతతజ్యా, ఆతతజ్యా అంటే విస్తరించినటువంటి వింటి నారి, ఆ వింటి నారి విస్తరించి ఉండేటట్లుగా చేయటాన్ని ఆతతజీకరణము అన్నారు. శ్రేణీకరణము, అశ్రేణయ శ్రేణయ సంపద్యమానా శ్రేణీకృతా. ఇప్పుడు అంగీకరించాం అంటాం. అంగీకరించడం అంటే అర్థం ఏంటి? వ్యవహారంలో ఎదుటివాడు చెప్పింది మనం ఒప్పుకోవడాన్ని అంగీకరించడము అని అంటాం. వస్తుత దానికి శబ్ద నిష్పత్తి ప్రకారము ఏమిటంటే అనంగం అంగం కరోతీతి అంగీకరణం, అంగీకరోతి అంటే అంతకుముందు తనలో ఆ ఆలోచన అది అవయవం కాదు, అవయవం కాని దాన్ని అవయవంగా చేసుకుంటే అది అంగీకారం అనమాట. అలాగే వరుసలో లేని దాన్ని వరుసలో పెట్టినట్టయితే అది శ్రేణీకరణం అంటారు. ఉన్ముఖంగా లేని వాడిని ఉన్ముఖంగా చేస్తే ఉన్ముఖీకరణము అంటారు. వీటన్నిటికీ అభూత తద్భావము అని అంటారు. ఆ అభూత అంటే అభూత అంటే అంతకు ముందు లేదు, తద్భావము అది ఇప్పుడు ఉంది. ఇంతకు ముందు లేని దాన్ని ఇప్పుడు ఉన్నట్టుగా చేస్తే దాన్ని అభూత తద్భావం. అభూత తద్భావంలో చ్విహి, చ్వి అనేటువంటి గురించి వ్యాకరణంలో చెప్పారు. దాని ద్వారా ఏదో ఈ కారం ఇవన్నీ వస్తాయనుకోండి. అంచేత అంగీకరణము, అలాగే ఏదో శ్రేణీకరణము, అలాగే ఇక్కడ ఆతదజ్యీకరణము అంటే విస్తరించిన జ్యా కలిగిన దానిగా చేయటం. అంటే అంతకుముందు ఖాళీగా ఉన్నప్పుడు పక్కన పెట్టేస్తారు కదా ఆ ధనుస్సు, అస్తమాటు భుజాన్నే తగుల్చుకుని ఉండడం అవసరం లేదు కదా, దాని అవసరం ఉన్నప్పుడు తీస్తారు. ఈలోగా ఎక్కడో మేకును తగిలించాలి కదా, ఎక్కడో పెడతారు, లేకపోతే మూలో ఎక్కడో నిలబెడతారు. అప్పుడు దానికి వింటినారేమి కట్టి ఉండదు. ఆ వింటినారి ఒకవైపు కట్టి ఉండదు, ఒకవైపు తీసేసి దాన్ని చుట్టేసి అట్టే పెడతారు. దాని అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆ నారిని
విస్తరించి బిగిస్తారు. ఈ కొన నుండి ఆ కొనకి గట్టిగా బిగిస్తారు. ఎప్పుడు బిగిస్తారు? అది బాణం వేయవలసిన అవసరం ఉన్నప్పుడు బిగిస్తారు. కాబట్టి అంతకుముందు ఆతతజ్యా కాదు, ఆతతజ్యా కాని దాన్ని ఆతతజ్యాగా చేయడం అనమాట. విస్తరించినటువంటి సిద్ధపరిచినటువంటి జ్యా కలగడము, అదే వింటి నారి కలగడము. అది పృథివీ స్థిరంగా ఉండడానికి కారణం. పృథివీ స్థైర్యాది ప్రవర్తకత్వే కారణం, సమర్థత్వే న ఉక్తం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? కార్యము, ఆ కార్యమునకు సమర్థకముగా కారణాన్ని చెప్పడం. ఇంతకు ముందు మనకి సామాన్య విశేష భావం చెప్పారు, 2 ఉదాహరణలో చూపించారు. ఇప్పుడు కార్యకారణ భావంలో చూపిస్తున్నారు అనమాట. తర్వాత వైధర్మ్యేన సామాన్య విశేష భావో యథా, కార్యకారణ భావం చూపించాక మరొకటి ఇంతవరకు సాధర్మ్యములో చూపించారు, వైధర్మ్యములో చూపిస్తున్నాము అన్నారు. అహోహి మే బహ్వపరాద్ధమాయుష యద ప్రియం వాచ్యమిదం మయేదృశం తయేవ ధన్యాః సుహృదాం పరాభవం జగత్యదృశ్యైవ హి ఏ క్షయం గతాః. అహో హి మే బహు అపరాధమాయుష. అహో అంటే ఎంత కష్టం వచ్చింది. మే ఆయుష బహు అపరాధం, నా ఈ ఆయుర్దాయం చేత చాలా పొరపాటు చేయబడింది, అపరాధం చేయబడింది. ఎందువల్ల అంటే అప్రియం వాచ్యమిదం మయా ఈదృశం అప్రియం ఇదం మయా వాచ్యం. అప్రియమైనటువంటి ఈ మాట నాచే పలకబడవలసి వచ్చింది కదా. ఏ మాట? తయేవ ధన్యా సుహృదాం పరాభవం జగతి అదృశ్చైవ హి ఏ క్షయం గతా. స్నేహితుల యొక్క పరాభవాన్ని చూడకుండగా ఎవరైతే మరణిస్తారో వాళ్ళు ధన్యులు కదా. అంటే ఏంటి? ఆయన అనుకుంటున్నాడు, అయ్యో నా స్నేహితుడికి ఇంత అపకారము లేదా ఇంత పరాభవం జరిగింది కదా అని బాధపడుతున్నాడు. బాధపడుతూ అనుకుంటున్నాడు, నేను బతుకుండడమే చాలా పొరపాటు కదా అని. నా ఆయుర్దాయం చేత చాలా దోషం చేయబడింది, అపరాధం చేయబడింది. అపరాధం చేయడం అంటే ఏమిటి? ఆయుర్దాయం ఉంది కాబట్టి, ఆయన జీవించి ఉన్నాడు కాబట్టి తన స్నేహితుని యొక్క పరాభవాన్ని గురించి మాట్లాడుకోవడమో చూడటమో జరిగింది. తనే కనుక లేకపోతే స్నేహితుడి యొక్క పరాభవం చూసేటువంటి పరిస్థితి ఉండదు కదా. అందుకోసం ఏమన్నాడు? ఎవరైతే స్నేహితుల యొక్క పరాభవాన్ని చూడకుండగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారో వాళ్ళు చాలా అదృష్టవంతులు, ధన్యులు కదా అని. అహో హి మే బహు అపరాధమాయుష యద ప్రియం వాచ్యమిదం మయా దృశ్యం. నా యొక్క ఆయుర్దాయం చాలా పొరపాటు చేసింది. ఏమిటా ఆ పొరపాటు వల్లే కదా నాకు ఇష్టం కానటువంటి ఈ మాట పలకవలసి వస్తోంది. ఇష్టం కాని మాట పలకడం అంటే అయ్యో తన స్నేహితుడికి అపకారం జరిగింది, అపరాధం జరిగింది అని అనుకోవడం అన్నమాట. తయేవ ధన్యాః సుహృదాం పరాభవం. సుహృదాం పరాభవం అంటే స్నేహితుల యొక్క పరాభవము అదృష్ట్వైవ చూడకుండగానే జగతి ఈ లోకంలో ఏ క్షయంగతాః ఎవరైతే క్షయాన్ని పొందడం అంటే ఉద్దేశం ఎవరైతే మరణిస్తారో తయేవ ధన్యాః తే ఏవ ధన్యాః వారే ధన్యులు కదా. అత్ర ఆయుఃకర్తృక అపరాధత్వ ఆక్షిప్తస్య అధన్యత్వస్య ఆయుర్విరుద్ధ క్షయగతి ప్రయుక్తం. ధన్యత్వం విరుద్ధం సామాన్య రూపతయా సమర్థకత్వేన ఉక్తం. ఇక్కడ ఆయుష్ ఉండడం వల్ల అపరాధం,
ఆయుష్ ఉండడం వల్ల అపరాధం జరిగింది అంటే ఈ అపరాధము ఆయుర్దాయందే అపరాధము. ఎందువల్ల అంటే తన మిత్రుడి యొక్క పరాభవాన్ని వినాల్సి వచ్చిందనో పలకాల్సి వచ్చిందనో. ఈ రెండవ లైన్లో ఆ ఆయుర్దాయం లేకుండా ఎవరైతే మరణించారో వాళ్ళు ధన్యులు. స్నేహితుల అపరాధాన్ని పరాభవాన్ని చూడకుండా ఎవరు మరణించారో వాళ్ళు ధన్యులు అన్నాడు. దాన్ని బట్టి పై దానికి అర్థం ఏమిటి వస్తుంది? పై అతను అధన్యుడు. ఎవరైతే ఈ మాట అంటున్నాడో అతనికి అధన్యత్వం అనేది వచ్చింది. అదనమాట. ఆయుకర్తృక అపరాధత్వ ఆక్షిప్తస్య అధన్యత్వస్య. ఆయువుమో ఉంది, ఆయుర్దాయం వల్ల ఈ చూడకూడదో అనకూడదో అనాల్సి వచ్చింది కాబట్టి ఈ తప్పంతా ఆయుర్దాయింది అన్నాడు కదా. అంచేత ఆయుర్దాయములో ఉన్నటువంటి అపరాధత్వాన్ని చెప్పడం వల్ల దేన్ని ఏం తెలియబడుతోంది? తన అధన్యత్వం తెలియబడుతోంది. అధన్యత్వం ఎందుకంటే ఆయుర్దాయం లేని వాడు ధన్యుడు అని తర్వాత చెప్పడం చేత తాను అధన్యుణ్ణి అని అనుకుంటున్నాడు. కాబట్టి ఈ ఆయుర్దాయం వల్ల చేయబడిన అపరాధము చేత తన యొక్క అధన్యత్వము సూచింపబడింది అనమాట. ఆక్షిప్తమైన అధన్యత్వం. దానికి ఆయుర్విరుద్ధ క్షయగతి ప్రయుక్త ధన్యత్వం. రెండవ లైన్, మిగతా 2-3 లైన్ 3-4 లైన్లో ఏం చెప్పాడు? మిత్రుల యొక్క పరాభవాన్ని చూడకుండా ఎవరు మరణించారో వాళ్ళు ధన్యులు. అంటే అక్కడ ఆయుష్ లేకపోవడము ధన్యత్వముగాను, పైనమో ఆయుష్ ఉండడము అధన్యత్వముగాను చెప్పాడు. ఇవి పరస్పర విరుద్ధములు. పరస్పర విరుద్ధములు అయినప్పటికీ కూడా నేను అధన్యుణ్ణి, వాళ్ళు ఎవరైతే ఆయుర్దాయం లేకుండా మరణించారో వాళ్ళు ధన్యులు అని చెప్పాడు. ఆ సామాన్యము చేత పైన విశేషాన్ని సమర్థిస్తూ పైగా దాంట్లో విరుద్ధం. సామాన్య విశేష భావ వైధర్మ్యేణ. ఇక్కడ వైధర్మ్యం ఉంది. అంటే పై 2 లైన్లలో చెప్పినటువంటిది అధన్యత్వము, 3-4 లైన్లో చెప్పింది ధన్యత్వము. కాబట్టి ధన్యత్వ అధన్యత్వాలకి వైరుధ్యం అనమాట. సామాన్య రూపతయా సమర్థకత్వేన ఉక్తం. ఆ పైన విశేషము సామాన్యం ఎట్లా చెప్తాము అంటే డైరెక్ట్గా పై దాంట్లో నేను బతికుండడమే చాలా పొరపాటు అయిపోయింది కదా, దానివల్లే కదా ఇది ఇటువంటి మాట స్నేహితుడి యొక్క పరాభవాన్ని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్నాడు. ఇక్కడ తాను చెప్పేసాడు నేను అని అనేసేయడం వల్ల అది విశేషం. తర్వాత 2 లైన్లో చెప్పారు, ఎవరైతే స్నేహితుడి పరాభవం చూడకుండా మరణిస్తారో వాళ్ళు ధన్యులు. ఇక్కడ ఎవరు వాళ్ళు, ఎవరైతే వాళ్ళు, ఆ ఎవరు వాళ్ళు ఎవరో చెప్పలేదు. అంటే ఇన్ జనరల్గా చెప్పి స్టేట్మెంట్ అనమాట. అంటే సామాన్యాకారంగా చెప్పాడు. ఈ సామాన్యాకారంగా చెప్పబడినటువంటి విరుద్ధ ధర్మము దీని చేత పైన విశేషాకారంగా చెప్పినటువంటిది. కాబట్టి విశేషాన్ని సామాన్యము చేత సమర్థిస్తూ వైధర్మ్యాన్ని చూపించాడు అనమాట. కార్యకారణతాయాంతు వైధర్మ్యేణ ఉదాహరణం. అంటే ఇక్కడ కార్యకారణ భావములు వైధర్మ్యముగా కార్యకారణ భావములు అనేటువంటిది ఇంతకుముందే మేము చెప్పే ఉదాహరణ చెప్పబడింది అన్నాడు. కార్యకారణ భావతాయాంతు వైధర్మ్య ఉదాహరణ. నిశబ్దాభీతత్వాత్ అనభీతత్వాది భేదా స్వయమేవ బోధవ్యా. ఇంతకుముందే చెప్పారు కదా, ఆ హి అనే శబ్దం ఉండడం లేకపోవడం. ఇక్కడ దీంట్లో కూడా జగత్యదృశ్చైవ హి అని ఉంది ఇక్కడ. అంటే ఈ శబ్దాన్ని ప్రయోగిస్తూ ఇట్లా చెప్పడం, ఈ శబ్దాన్ని ప్రయోగించకుండా చెప్పడం అనేటువంటి భేదములు స్వయముగానే తెలుసుకోండి. ఆ వాటి భేదాలుగా లెక్క కట్టడం సౌహృదయులకు ఇష్టం ఉండదు అని ఇంతకుముందే చెప్పాడు. చారుత్వాతిశయ అభావాత్ తే నహ్య ప్రదర్శితా.
అంతకుముందు దాంట్లో పెద్ద వైచిత్రి ఏమీ లేదు. వైచిత్రి ఏమీ లేనప్పుడు వాటికి వేరే భేదముగా ఇక్కడ ఉదాహరించడం అనవసరము అని చెప్పి అవేమి ఇక్కడ ఉదాహరించట్లేదు. ఆ విధంగా ఇక్కడతోటి అర్ధాంతరన్యాసాలంకారం పూర్తయింది. ఇప్పుడు పర్యాయోక్త అలంకారం. పర్యాయోక్తం తు గమ్యస్య వచో భంగ్యంతరాశ్రయం అని చంద్రాలోకంలో చెబుతాడు. చంద్రాలోకంలో కూడా అర్ధాంతరన్యాసాలంకారం యుక్తిరర్ధాంతరాన్యాస స్యాత్ సామాన్య విశేషయో హనుమానబ్ధిమతరతు దుష్కరం కిం మహాత్మనాం అని అర్ధాంతరన్యాసాలంకారికి ఒక ఉదాహరణ. హనుమాన్ అబ్ధిమతరతు అనేది హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, అది విశేషం. ఎందుకంటే ప్రత్యేకంగా హనుమాన్ అని చెప్పేశాడు. దాన్ని సామాన్యం చేసి సమర్థిస్తున్నాడు. దుష్కరం కిం మహాత్మనాం అని, మహాత్ములకు కష్టమైంది ఏది ఉంది, చేయి శక్యం కానిది ఏముంటుంది అన్నాడు. అంటే దేర్ ఫోర్ హనుమంతుడు మహాత్ముడు అని మనకు అర్థం అవుతుంది. ఇక్కడ మహాత్ములకు చేయి శక్యం కానిది ఏముందంటే ఏదైనా సాధించగలరు అనే సామాన్య వాక్యం అది. ఎందుకంటే మహాత్ములు ఎవరు అనేది అక్కడ ఏం చెప్పలేదు, ఎవరో. అంచేత సామాన్యం చేత పైన ఆ విశేషాన్ని హనుమంతుడు సముద్రాన్ని దాటాడు అనేదాన్ని చెప్పాడు అనమాట. సామాన్యం చేత విశేషము సమర్థింపబడు. ఒక్కొక్కప్పుడు విశేషము చేత సామాన్యాన్ని సమర్థిస్తారు. దానికి అక్కడే ఉదాహరణ ఇంకోటి, గుణవద్వస్తు సంసర్గాత్ యాతి స్వల్పోపి గౌరవం పుష్పమాలానుసంగేన సూత్రం శిరసి ధార్యతే. గుణవంతునితోటి కలవడం వల్ల స్వల్పుడు, నీచుడు లేదా తక్కువ వాడు కూడా గౌరవాన్ని పొందుతాడు. ఇక్కడ ఇది సామాన్యమైన వాక్యం. ఎందుకంటే గుణవంతుడితో కలిసిన గుణహీనుడు కూడా గౌరవాన్ని పొందుతాడు. గుణవంతుడెవడు, గుణహీనుడెవడు అనేది ఇక్కడ ఏమి చెప్పలేదు. సామాన్యాకారంగా ఇది చెప్పి దాన్ని సమర్థించడానికి పుష్పమాలానుసంగేన సూత్రం శిరసి ధార్యతే. పూలమాల ఉందనుకోండి, ఆ పువ్వులు ధరించడం కోసం దాన్ని మాలగా కట్టినప్పుడు దారం ఉపయోగిస్తాం. కాబట్టి పువ్వులు శ్రేష్టమైనవి, దారము తక్కువ. అయినప్పటికీ పూలతో కలిసి ఉండడం వల్ల దారం కూడా నెత్తి మీద పెట్టుకున్నాం. ఇంటినే దారపు కండి తీసుకొచ్చి నెత్తి మీద అలంకరించుకోం కదా. పూలు అలంకరించుకోవడం కోసం పూలదండ కట్టినప్పుడు దారం ఉపయోగిస్తాం. పుష్పమాల అనుషంగేన, పుష్పమాలతోటి కూడి ఉండడం వల్ల సూత్రం శిరసి ధార్యతే, ఆ దారము శిరస్సునందు ధరింపబడుతోంది అనేది ఇక్కడ విశేషం అనమాట. ఎందుకంటే పూలమాల దారము చెప్పేశాడు ఏమిటో. గుణవంతుడితో కలిసిన గుణహీనుడు కూడా గౌరవింపబడతాడు అనే సామాన్య వాక్యాన్ని పూలమాలతో కూడి ఉన్నటువంటి దారము శిరస్సును ధరింపబడుతోంది అనే విశేషం చేసి సమర్థించాడు. అది అర్ధాంతర్న్యాస అలంకారం చంద్రాలోకంలో చెప్పింది. అయితే అక్కడ ఒకటే ఆ రెండు భేదాలే చెప్పాడు. ఇక్కడ ఇంకా మనకేం చేశారంటే సామాన్య విశేషము, కార్యకారణ భావము, సాధర్మ్య వైధర్మ్యము అనే విధంగా ఇక్కడ ఉదాహరణలు చెప్పడం జరిగింది. ఇక పర్యాయోక్తం ఇక్కడ ఏమిటంటే, పర్యాయోక్తం తు గమ్యస్య వచో భంగ్యంతరాశ్రయం, తాను చెప్పదలిచినటువంటి అర్థాన్ని భంగ్యంతరంగా అంటే డైరెక్ట్గా చెప్పకుండా వేరే విధంగా చెప్పడం. చెప్పదలిచిన అర్థం ఒకటే, కానీ దాన్ని సాక్షాత్తుగా చెప్పకుండా వేరే వాక్యంగా భంగ్యంతరంగా చుట్టు తిప్పి చెప్పడం అన్నమాట. గమ్యస్యాపి భంగ్యంతరేణ అభిధానం పర్యాయోక్తం. గమ్యమానమయ్యేటువంటి అంటే సూచింపబడేటువంటి అర్థం ఏదైతే ఉందో అది సాక్షాత్తుగా తెలియబడేటట్టుగా కాకుండా వేరొక విధంగా చెప్పడము. ఇదేవ గమ్యం తస్య అభిధానం పర్యాయోక్తం. ఇక్కడ పర్యాయ ఉక్తం అని కదా, పర్యాయము అంటే దానికి బదులుగా ఇంకోటి వాడితే పర్యాయముగా అంటారు. దీనికి బదులు అది అంటే సాక్షాత్తుగా చెప్పదలిచినటువంటి అర్థం ఏదైతే ఉందో దాన్ని వేరొక విధంగా చెప్పడం అన్నమాట.
గమ్యస్య సత కథం అభిధానం ఇది చేతన. అదేమిటయ్యా తెలిసింది, గమ్యము అంటే ప్రతీయమానమైన అర్థం అని చెప్పేసావు కదా, మళ్ళీ ప్రతీయమానమైన అర్థాన్ని మళ్ళీ చెప్పడం ఏమిటి? కథము మళ్ళీ చెప్పడము అని, ప్రతీయమానము చెప్పడం ఈ మాటల్లో గారడి అది. ప్రతీయమానము అంటే డైరెక్ట్గా చెప్పట్లేదని అర్థం. వాచ్యార్థము కంటే భిన్నంగా, భిన్నంగా అంటే వాచ్యార్థము ద్వారా తెలియబడే వేరొక అర్థాన్ని ప్రతీమానార్థము అంటాం. వాచ్యార్థము ప్రతీమానం ఒకటి కాదు, ఒకటైతే ప్రతీమానం. వాచ్యార్థానికి భిన్నంగా వేరుగా ప్రతీమానార్థం తెలియబడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు గమ్యము అన్నావు, గమ్యం అంటే ప్రతీమానార్థం. ప్రతీమానార్థము అని మళ్ళీ పర్యాయేణ అభిధానం అంటావేంటి? మళ్ళీ చెప్పడం ఎలా అవుతుంది? వ్యంగ్యార్థము మళ్ళీ వాచ్యంగా చెప్పడము ఏమిటి అన్నాడు. పరస్పర విరుద్ధంగా ఉంది కదా అన్నాడు. ఇది చేతన అలా భావించకండి, కాదు. గమ్యాపేక్షయా ప్రకారాంతరేణ అభిధానస్య భావాత్. అక్కడ ఇప్పుడు కూడా మనం గుణీభూత వ్యంగ్యము అని చెప్తుంటారు. ఎక్కడైతే వ్యంగ్యార్థము ప్రధానంగా ఉంటుందో అది ధ్వని అవుతుంది. అలా కాకుండా వ్యంగ్యార్థము కంటే వాచ్యార్థమే చమత్కారంగా ఉందనుకోండి, అప్పుడు అది గుణీభూత వ్యంగ్యము అంటారు. అంటే వ్యంగ్యము గుణీభూతం అయిపోయింది, అప్రధానం అయిపోయింది అనమాట. వాచ్యార్థమే ప్రధానం అయిపోతుంది. ఎప్పుడు వాచ్యార్థమే చమత్కారంగా ఉంటే వ్యంగ్యార్థం కంటే, దాన్ని గుణీభూత వ్యంగ్యము అని చెబుతారు. సరే, దానికి ఉదాహరణల దగ్గర వరకు వెళ్ళొద్దు అనుకోండి ఇప్పుడు. అంచేత ప్రస్తుతం ఇక్కడ ఏమిటి? గమ్యాపేక్షయ ప్రకారాంతరేణ అభిధానస్య భావాత్ అంటే ప్రతీయమానమైన అర్థము కంటే వాచ్యార్థము ప్రకారాంతర వేరొక విధంగా చెప్పడం వల్ల, అలా చెప్పడం అనేది ఉండడం వల్ల దీన్ని పర్యాయోక్తము అని అంటున్నాము. నైతస్యైవ తదైవ తయైవ విచ్చిత్య గమ్యత్వం వాచ్యత్వం చ సంభవతి. అలాగే నహి తస్యైవ తదైవ తయైవ విచ్చిత్య, దానికే అంటే తస్యైవ ఆ వాచ్యార్థము లేదా గమ్యార్థం ఏదైతే ఉందో అదే అర్థాన్ని తదైవ అదే సమయంలో తయైవ విచ్చిత్య అదే చమత్కారంతో అదే వైచిత్రితో చెప్పడం వల్ల గమ్యత్వం వాచ్యత్వం చ సంభవతి. గమ్యత్వము వాచ్యత్వము నహి సంభవతి. ఒకే దానికి గమ్యత్వము వాచ్యత్వము సంభవించదు. ప్రతీయమానార్థం అయితే వాచ్యార్థం అవదు, వాచ్యార్థం అయితే ప్రతీయమానార్థం అవదు. అంటే పైన గమ్యస్య సతః కథం అభిధానం అని ప్రశ్నించాడు. అలా ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చింది? మొట్టమొదటి ప్రారంభం ఏం చెప్పాడు? యదేవ గమ్యం తస్యైవ అభిధానం అన్నాడు. ఏది గమ్యార్థం అవుతుందో దాన్నే వాచ్యార్థంగా చెప్పడము అన్నాడు. అదేవిడే గమ్యం అయితే ఇంక వాచ్యం ఎలా అవుతుంది? వాచ్యం కంటే భిన్నంగా గల గమ్యం ఉండేది, మళ్ళీ గమ్యాన్ని వాచ్యంగా చెప్పడం ఏమిటి అని ప్రశ్న వేయవలసి వస్తుంది. ప్రశ్నిస్తే అప్పుడు ఏమన్నాడు? అయ్యా, వాచ్యార్థము గమ్యమైన అర్థమే అయినా దాన్ని ప్రకారాంతరంగా వాచ్యార్థంగా చెప్పడం చేత ఆ విశేషం ఉంది కాబట్టి దీన్ని ఆ విధంగా చెప్పాము. ఎందువల్ల అంటే ఏది వాచ్యమో అది గమ్యంగా ఉండడం కుదరదు. అందుకోసం నై తస్యైవ తదైవ తయైవ విచ్యత్య అన్నాడు. తస్యైవ అదే అర్థాన్ని, తదైవ ఒకే సమయంలో, తయైవ విచ్చిత్య అదే వైచిత్రితో గమ్యత్వము వాచ్యత్వము నసంభవతి. ఒకే అర్థానికి వాచ్యత్వం గమ్యత్వం సంభవించదు. ఆ సంగతి నాకు కూడా తెలుసు. ఎందుకు మరి ఇలా చెప్పావంటే ఆ పైన ప్రకారాంతరంగా చెప్పడం అనేది వైచిత్ర్యం అన్నమాట. అత కార్యాదిద్వారేణ అభిధానం కార్యాదేరపి తత్ర ప్రస్తుతత్వేన వర్ణనార్హత్వాత్. అయితే చెప్పడము అంటున్నాడు కదా, ఆ చెప్పడము అనేది దేని ద్వారా చెప్తున్నాడు అంటే కార్యాది ద్వారేణ.
అంటే కార్యకారణ భావము ఇత్యాది రీత్యా చెప్పడం. ఆ చెప్పడము అనేటువంటిది కార్యాది ద్వారేణ అభిధానం ఉంటుంది. కార్యాదేరిపి తత్ర ప్రస్తుతత్వేన వర్ణన అర్హత్వాత్. ఆ కార్యము అనేటువంటి దానికి ప్రస్తుతముగా దాన్ని వర్ణించడానికి యోగ్యమవుతుంది కాబట్టి. అతయేవ అప్రస్తుత ప్రశంసాతో భేద. అప్రస్తుత ప్రశంసలో అప్రస్తుతమే వాచ్యంగా ఉంటుంది, ప్రస్తుతం ప్రతీయమానం అవుతుంది. ఇక్కడ ప్రస్తుతం వాచ్యంగా ఉంటుంది అన్నమాట. కార్యాదుల చేత కార్యాదులకు కూడా ప్రస్తుతత్వేన వర్ణన అర్హత్వాత్, అంటే ప్రస్తుతమైన విషయముగా వర్ణించడానికి యోగ్యత ఉండడం వల్ల, అందువల్ల ఇది అప్రస్తుత ప్రశంసాతో భేద. ఇది అప్రస్తుత ప్రశంసాలంకారం కంటే భిన్నమైనది. ఎందువల్ల భిన్నమైంది అనమాట? అప్రస్తుత ప్రశంసలో ఎప్పుడు కూడా వాచ్యార్థము అప్రస్తుతంగానే ఉంటుంది. వాచ్యార్థము అప్రస్తుతమే ఉంటుంది. ప్రతీయమానార్థం మాత్రం ప్రస్తుతం అవుతుంది. అంటే ప్రస్తుతానికి సంబంధించిన అప్రస్తుతం అక్కడ చెబుతారు. అప్రస్తుతం వల్ల ప్రస్తుతం ప్రతీయమానం అవుతుంది. ప్రస్తుతం అంటే ఇక్కడ అర్థం ఏమిటి? సందర్భానికి ప్రకరణానికి చెందినది చెందనిది, ప్రాకరణిక సంబంధం ఉన్నది లేనిది. అప్రస్తుతం చెప్పాడంటే ఆ ప్రకరణానికి సంబంధించింది కాదు, ఆ సందర్భానికి సంబంధించింది కాదు. ఓ రాజు దగ్గరికి వెళ్ళి ఓ యాచకుడు అన్నాడు, అయ్యా పక్షుల్లో ఆ చక్రవాకం చాలా గొప్పది, అది ఇంద్రుని తప్ప ఎవరిని ప్రార్థించదు అన్నాడు. ఏక కృతి శకుంతేషు యోన్యం శక్రాన్నయాచతే అన్నాడు. అది రాజు దగ్గరికి వెళ్ళి యాచకుడు అనే సందర్భంలో చక్రవాకం ఇంద్రుని తప్ప ప్రార్థించదు అనడం మరి అప్రస్తుతమే కదా, సందర్భానికి తగింది కాదు. అయితే ఈ అప్రస్తుతం వల్ల ప్రస్తుతం తెలియబడుతోంది. ఏమిటి తెలియబడుతోంది? నేను నిన్ను కానీ ఇంకెవరిని ప్రార్థించను, ఇంకెవరి దగ్గరికి వెళ్ళి నేను యాచించను అనే ప్రస్తుతార్థము అప్రస్తుతం వల్ల సూచింపబడింది. అందువల్ల ఏమవుతుంది? అప్రస్తుత ప్రశంసలో ఎప్పుడు కూడా అప్రస్తుతము అక్కడ వాచ్యంగా ఉంటుంది, ప్రస్తుతము ప్రతీయమానం అవుతుంది. దానికంటే ఇది భిన్నత్వం ఎలా వచ్చింది అంటే, ఆ ప్రతీయమానార్థం ఏదైతే ఉందో అది మరో రకంగా భంగ్యంతరంగా వాచ్యార్థంగా ఉంటుంది. ఇక్కడ కార్యేదేవి తత్ర ప్రస్తుతత్వేన వర్ణన అర్హత్వా అతయేవ అప్రస్తుత ప్రశంసాతో భేద. ఏతచ్చ వితత్య అప్రస్తుత ప్రశంసా ప్రస్తావే నిర్ణీతమితి తత ఏవ అవధార్యం. అయ్యా ఈ సంగతి అప్రస్తుత ప్రశంసకి పర్యాయోక్తానికి ఉన్న భేదము మేము దాంట్లో బాగా విస్తరంగా అక్కడ చెప్పాం కాబట్టి ఇంకా మళ్ళీ దాని యొక్క ప్రస్తావన ఇక్కడ చేయట్లేదు, మీరు దాని నుండే ఆ విషయాన్ని గ్రహించవలసింది అన్నాడు. స్పృష్టాస్థా నందనే శిచ్యా కేశ సంభోగ లాలితా సావజ్ఞం పారిజాతస్య మంజరియో యస్య సైనికై. అక్కడ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు స్వర్గాన్ని జయించి అమరావతిని స్వాధీనపరుచుకున్నాడు. అప్పుడు సైనికులంతా కూడా అమరావతిలో ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని అక్కడ వాటినన్నిటినీ వాళ్ళు స్పృశించారు. వాళ్ళంతా వాటిని ముట్టుకున్నారు. అంటే వాటిని తాకడానికి ఇంకెవరికి అర్హత లేదు అసలు. అమరావతి ఇంద్రుడు, ఆయన యొక్క ఉద్యానవనము, దాంట్లో ఉన్నటువంటి ఏదో కల్పవృక్షము, పారిజాతము ఇవన్నీ ఉన్నాయి కదా, మరి
వాటిని ఇతరులు ఎవరు తాకడానికి కూడా అర్హత లేదు. అటువంటి స్థితిలో ఎప్పుడైతే ఈ హయగ్రీవుడనే రాక్షసుడు అమరావతిని జయించాడో ఆ సైనికులంతా మంచి ఉత్సాహంగా కోలాహలంగా ఎవరికి తాగడానికి వీల్లేదంటారా అని చెప్పి ప్రత్యేకించి పని కట్టుకుని వాటన్నిటినీ పట్టుకుంటున్నారన్నమాట. ఆ సందర్భంలో చెప్పిన శ్లోకం ఇది. స్పృష్టాహతాహ నందనే, నందనవనం అంటాం కదా, ఆయన యొక్క ఇంద్రుడి యొక్క అమరావతిలో ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క ఉద్యానవనం పేరు నందనవనం. అంచేత ఆ నందనవనంలో సత్యా కేశ సంభోగ లలిత స్పృష్ట, ఆ శచీదేవి ఇంద్రుడు అక్కడ హాయిగా విహరించినటువంటి ప్రదేశం. అటువంటి వారందరి చేత లాలితాహ గౌరవింపబడినటువంటివి, ముద్దు చేయబడినటువంటి, లాలింపబడినటువంటివి. అంటే వాళ్ళు చాలా అక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకునేవారు ఆ చెట్ల కింద, పారిజాత వృక్షం కింద అక్కడ. అందుచేత వారు జాగ్రత్తగా దాన్ని గౌరవంగా బాగా పెంచేటువంటి వారు, చూసేటువంటి వారు అన్నమాట. అంచేత శచ్యా కేశ సంభోగలాలితా పారిజాతస్య మంజర్య, ఆ పారిజాత యొక్క పూల గుత్తులు, ఆ శచీదేవి ఆ పూల గుత్తుల్ని కోసుకుని తన శిరస్సు మీద తన కేశభాషంలో జుట్టు ముడిలో అలంకరించుకుంటూ ఉండేదన్నమాట. అంచేత పైన కేశ సంభోగలాలితా అన్నారు. పారిజాతస్య మంజర్య సావజ్ఞం సైనికై స్పృష్టా, ఆ పూలగుత్తులు సావజ్ఞం అంటే తిరస్కార భావంతో, ఏమిటి మీ గొప్పతనం ఏంటి అన్నట్టుగా తిరస్కార భావంతో వాటిని ముట్టుకున్నారు అని చెప్పాడు ఇక్కడ. అత్ర హయగ్రీవస్య కార్యముఖేన స్వర్గ విజయో వర్ణిత ప్రభావాతిశయ ప్రతిపాదనంచ కారణాదివ కార్యాదపి ఇతి కార్యమపి వర్ణనీయమేవేతి పర్యాయోక్తస్య అయం విషయ. ఇప్పుడైతే ఇక్కడ ఏమిటి, మామూలుగా అయితే ఏం చెప్పాలి ఆయన, ఆ హయగ్రీవుడు ఆ అమరావతిని జయించాడు, అలా జయించడం వల్ల సైనికులంతా కూడా ఆ పారిజాత వృక్షాన్ని, నందనవనంలో పారిజాత వృక్షాన్ని, పూలగుత్తుల్ని, వాటన్నిటిని వాళ్ళు స్వేచ్ఛగా పట్టుకున్నారు అని చెప్పారు. అలా చెప్పదలిచినటువంటిది అర్థం అది. అది భంగ్యంతరముగా చెప్పాడు. గమ్యమానమైన అర్థాన్ని, అంటే తెలియబడినటువంటి అర్థాన్ని వాచ్యార్థంగా చెప్పడం. ఎలా చెప్పాడు ఇక్కడ, ఆ నందనవనంలో శచీదేవి కేశముల్లో ఉండడం చేత గౌరవింపబడ్డటువంటి పారిజాత వృక్షం యొక్క పూలగుత్తులు ఆ సైనికుల చేత తిరస్కార భావంతో స్పృశింపబడ్డాయి అని వాచ్యముగా భంగ్యంతరముగా చెప్పినట్టయితే పర్యాయోక్తలంకారము అన్నాడు. కాబట్టి హయగ్రీవస్య కార్యముఖేన స్వర్గ విజయో వర్ణిత, హయగ్రీవుడి యొక్క ఆ కార్య విశేషము చేత కార్యముఖముగా ఆ స్వర్గము జయింపబడింది అనేది వర్ణింపబడింది. అది ప్రభావాతిశయ ప్రతిపాదనంచ కారణాత్ ఇవ కార్యాత్ అపి కార్యమపి వర్ణనీయమే వేది. ఇప్పుడు ప్రభావాతిశయాన్ని ప్రతిపాదించడం కోసం, హయగ్రీవుడి యొక్క గొప్పతనాన్నో అయితే ఇతరుల యొక్క దేని యొక్కైనా గొప్పతనాన్నో ప్రతిపాదించడం కోసము కారణాత్ ఇవ కార్యాద్ అపీది, కారణం వల్ల కార్యము తెలియబడ్డట్టుగానే కార్యాత్ అపి ఇంకొకటి తెలియబడ్డం అనేది కార్యమపి వర్ణనీయమే వేతి, కార్యాత్ కార్యం తెలియబడ్డం కూడా వర్ణింపదగినదే. అందువల్ల ఇది పర్యాయోక్తం అవుతోంది. ఎందుకంటే హయగ్రీవుడు స్వర్గాన్ని జయించడము అనేది విషయం, అలా డైరెక్ట్గా హయగ్రీవుడు స్వర్గాన్ని జయించాడు అని చెప్పకుండా వాడి యొక్క సైనికులన్నీ పారిజాత పుష్పముల యొక్క ఆ గుత్తులన్నిటినీ
తిరస్కార భావంతో స్పృశించారు అని చెప్పాడు. అది ఎలా సంభవిస్తుంది? ఆయన యొక్క విజయం జరిగినప్పుడే సంభవిస్తుంది. అంటే హయగ్రీవ విజయాన్ని భంగ్యంతరంగా వాచ్యార్థంగా ఇక్కడ చెప్పడం జరిగింది అన్నాడు. ఇది పర్యాయోక్తం. తర్వాత వ్యాజస్థుతి. వ్యాజస్థితిలో గమ్యత్వ విచ్చిత్తి ప్రస్తావాత్ వ్యాజస్థుతి మహా. ఇప్పుడు గమ్యత్వము దాంట్లో విచ్చిత్ అంటే వైచిత్రి విశేషం. గమ్యము అంటే తెలియబడ్డము అని అనుకున్నాం కదా, ప్రతీయమానార్థం. ప్రతీయమానార్థము భంగ్యంతరముగా వాచ్యంగా చెప్పింది పర్యాయోక్త అలంకారం. అంటే ఇంకా ప్రతీయమానార్థం యొక్క సంబంధం ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ ప్రతీయమానార్థానికి సంబంధించినదే వ్యాజస్థుతి అలంకారము. కాబట్టి దాన్ని చెప్తున్నాము. పైన పేరును బట్టి వ్యాజ స్తుతి, స్తుతి చేస్తున్నాడు కానీ అది వ్యాజముగా చేస్తున్నాడు, మిషతోటి చేస్తున్నాడు. అంటే ఒకరిని నిందించే మిషతో వేరొకరిని స్తుతించడం, వేరొకరిని స్తుతించే మిషతో మరొకరిని నిందించడం, దానికి వ్యాజస్థుతి అలంకారము అని పేరు. వ్యాజము అంటే మిష, వంక. మన తెలుగులో వంక అంటాం. వంకతో, ఈ వంకతో వాడు ఈ పని చేశాడు అంటూ ఉంటాం. ఎవరైనా మనం చూడండి, సభలో ఉన్నాం అనుకోండి, ఆ ఉపన్యాసం ఎవరో మహోపన్యాసం ఇస్తూ ఉంటాడు, అది తట్టుకోలేకపోతున్నాం అనుకోండి ఆ ఉపన్యాసాన్ని. అప్పుడు ఏదో జేబులో ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ వచ్చినట్టుగా బయటికి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి? ఫోన్ వచ్చినట్టు వెళ్ళడం అనేది మిష. అసలు ఉద్దేశం ఏమిటంటే వాడు వినకుండా ఆ ఉపన్యాసం భరించలేక బయటికి వెళ్ళిపోవడం. ఆ ఉపన్యాసం భరించలేకపోవడము అనే దాన్ని చేయడం కోసము ఏం చేస్తున్నాడు? ఫోన్ వచ్చినట్టుగా బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఈ వంకతోటి దాని నుంచి తప్పించుకుంటున్నాడు. అంచేది ఒక దాని ఓ పని చేస్తూ ఇంకొక దాని కోసం ఈ పని చేయడం అనమాట. దాన్ని మిష అని అంటూ ఉంటాం, వంక అని తెలుగులో అంటాం. స్తుతి నిందాభ్యాం నిందాస్తుత్యో గమ్యత్వే వ్యాజస్తుతి అని చంద్రాలోకంలో చెప్పాడు. ఉక్తిర్వ్యాజస్తుతిర్నిందా స్తుతిభ్యాం స్తుతి నిందయో. వ్యాజస్తుతి అంటే నిందాస్తుతిభ్యాం స్తుతి నిందయో. అక్కడ చూడండి వాక్యం, నిందా స్తుతిభ్యాం స్తుతి నిందయో, తిరగేశాడు అక్కడ. దీంట్లో మొదటిది దాంట్లో మొదటిది తీసుకుంటే నింద చేత స్తుతి, రెండవ పదాలు తీసుకుంటే స్తుతి చేత నింద. ఒకరిని నిందించడం ద్వారా వేరొకరిని స్తుతించడం, అలాగే ఒకరిని స్తుతించడం ద్వారా వేరొకరిని నిందించడం. యత్ర స్తుతి అభిధీయమానాపి ప్రమాణాంతరాత్ బాధిత స్వరూప నిందాయాం పర్యవస్యతి. చూడండి, యత్ర స్తుతి అభిధీయమానాపి, స్తుతించాడు, స్తుతి అభిధీయమానం. స్తుతి అభిధీయమానము అంటే చెప్పబడేటువంటి, అయినప్పటికీ ప్రమాణాంతరాత్ బాధిత స్వరూప, ప్రమాణాంతరం చేత ఆ అభిధీయమానమైన అర్థం ఏదైతే ఉందో అది బాధితం అవుతుంది. అంటే అక్కడ సమంజసంగా తోచదు అనమాట మనకి బాధితం అవడం అంటే. అటువంటిప్పుడు నిందాయాం పర్యవస్యతి. ఎప్పుడైతే ఆ వాచ్యార్థం ఏదైతే స్తుతి వాచ్యార్థంగా చెప్పబడిందో అది కుదరకపోతే అనమాట. అలా కుదరకపోయినప్పుడు అది ఏమవుతుంది? నింద యందు పర్యవసిస్తుంది. తత్ర అసత్యత్వాత్ వ్యాజరూపా స్తుతి ఇత్యనుగమనమేవా అనుగమేన తావదేకా వ్యాజస్తుతి. తత్ర అసత్యత్వాత్ వ్యాజరూపా స్తుతి. ఇప్పుడు ఏమైంది? వ్యాజరూపమైన ఈ స్తుతి అసత్యత్వాత్, నిజం కాదు కాబట్టి, ఇది అర్థ అనుగమేనా, అలా తెలియబడ్డం చేత,
ఈ చేసినటువంటి స్థుతి నిజమైంది కాదు అని తెలియడం చేత అది తావతి ఏకా వ్యాజ అది ఒక వ్యాజ స్థుతి అన్నాడు. అంటే ఏమిటి? వాచ్యార్థంగా స్థుతి చెప్పినప్పుడు అది ప్రమాణాంతరం చేత బాధితమైనప్పుడు అది నిందలోకి పర్యవసిస్తుంది. అదొక రకమైనటువంటి వ్యాజస్థుతి. వ్యాజస్థుతిలో ఒక భేదం అది. అంటే స్థుతి చేత నింద అనే భేదం అన్నమాట. అలాగే రెండవది చెప్తున్నాడు, ఎత్ర అపి నిందాశబ్దేన ప్రతిపాద్యమాన పూర్వవత్ బాధిత రూపా స్థుతి పర్యవసితా భవతి సా ద్వితీయ వ్యాజస్థుతి. ఇప్పుడు ఎలాగైతే స్థుతి చేత చెప్పినప్పుడు అది కుదరకపోతే నిందలో పర్యవసిస్తుందో, అదేవిధంగా వాచ్యార్థముగా నింద చేసినప్పుడు ఆ వాచ్యార్థమైన నింద బాధితమై స్థుతిలోకి పర్యవసిస్తుంది. నింద చేత స్థుతి అనమాట. మామూలుగా చెప్పుకున్నట్టయితే వ్యాజమిషతోటి మరొకరిని నిందిస్తే, అలాగే నిందామిషతోటి వేరొకరిని స్తుతిస్తే అది వ్యాజ స్తుతి అలంకారం అనమాట. వ్యాజేన నిందాముఖేన స్తుతిరితి కృత్వా స్తుతి నిందా స్వరూపత్వస్య విచ్ఛిత్తి విశేషస్య భావాతు అప్రస్తుత ప్రశంసాతో భేద. చూడండి, దీనికి అప్రస్తుత ప్రశంసకి ఉన్న భేదం కూడా చెప్పారు. ఏమిటంటే నిందాముఖము చేత స్థుతి వ్యాజము ద్వారా అంటే మిష ద్వారా నిందాముఖేన ఆ స్థుతి చేయబడుతోంది. అది స్థుతి నిందా స్వరూపత్వస్య విచ్ఛిత్తి విశేషస్య భావాత్. స్థుతి రూపము నిందారూపము మనం అనుకున్నాం కదా. ఇప్పుడు స్థుతి చేసినట్లు ఉంటుంది కానీ వేరొకరు నిందిస్తారు, అలాగే నిందించినట్టు ఉంటుంది కానీ వేరొకరిని స్తుతిస్తారు. ఆ స్థుతి నిందా స్వరూపమైన దాన్ని చెప్పడంలో వైచిత్ర్యం ఉండడం చేత అప్రస్తుత ప్రశంసతో భేదం. ఇది అప్రస్తుత ప్రశంస కంటే భిన్నమైనటువంటిది. క్రమేణ యథా. ఇప్పుడు ఉదాహరణ చూపిస్తున్నాడు. మరి మొదట స్థుతి చేసి దానివల్ల నింద తెలియబడ్డం, లేదా ముందు నింద చేసి తర్వాత దానివల్ల స్థుతి తెలియబడ్డం. హేలాజిత బోధిత స్వవచితం కిం విస్తరైస్తో యథే నాస్తి త్వత్సదృశ పరః పరహితాధానే గృహీత వ్రత తృష్యత్ పాంథజనోపకార ఘటన వైముక్త లబ్ధా యశోవార ప్రోద్వహనే కరోషి కృపయా సాహాయ్యకం యన్మరోః. తోయధి, ఓ సముద్రమా, తోయధే ఓ సముద్రమా, ఇంకా హే 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 హేలాజిత బోధిసత్వ. హేలాజిత బోధిసత్వ, ఆ బోధిసత్వుణ్ణి చాలా లీలగా జయించినటువంటి వాడా. హేలయ, హేల అంటే చాలా లీలగా, తేలిగ్గా, సునాయాసంగా జయింపబడినటువంటి బోధిసత్వుడు కలిగినటువంటి వాడా. ఓ తోయధే, ఓ సముద్రమా. విస్తరై వచసాం కిం, వచసాం విస్తరై. మన తెలుగులో వేయేలా, కిం బహునా సంస్కృతంలో వేయేలా అంటాం. అంటే అనేకమైన మాటలు చెప్పడం ఎందుకు, ఇంకా వేరే చెప్పడం ఎందుకు, చెప్పక్కర్లేదని అర్థం. అంటే వచసాం విస్తరై కిం, మాటలు అనేకాలు విస్తరించడం అంటే అనేకములైన మాటలు మాట్లాడటం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఇంక మాట్లాడటం ఎందుకు. నాస్తి త్వత్సదృశ పరః, నీలాంటి వారు మనకొడు ఎవడూ లేడు. త్వత్సదృశ పరః నాస్తి, నీలాంటి వాడు వేరొకడు లేడు. ఏ విషయంలో? పరహితాధానే గృహీత వ్రత, ఇతరులకి హితాన్ని కలగజేయడంలో ఒక దృఢ దీక్షగా, దృఢ వ్రతంగా స్వీకరించినటువంటి వాడు నీలాంటి వాడు మరొకడు లేడు. ఈ యొక్క వ్రతం ఏంటంటే ఇతరులకు ఉపకారం చేయడమే. పరహిత ఆధానే, ఇతరులకు
హితాన్ని కలిగించడంలో గృహీత వ్రత, ఆ వ్రతాన్ని స్వీకరించినటువంటి వాడు నీలాంటి వాడు మరొకడు లేడు. దృశ్యత్ పాంతజనోపకార ఘటన వైముక్త లబ్ధా యశోభార ప్రోద్వానే. అది ఏమిటయ్యా అంటే, దృశ్యత్ పాంథజనోపకార ఘటన వైముక్త లబ్ధ అయశోభార ప్రోద్వానే. యశోభారం కాదు ఇక్కడ, లబ్ధాయశో, లబ్ధ అయశోభారం, అపకీర్తి భారం. ఈ అపకీర్తి ఏమిటి? సముద్రంలో ఆ నీళ్లు తాగడానికి ఏం పనికిరావు. అంచేత దృశ్యత్ అంటే దప్పికతో ఉన్నటువంటి పాంథజన, బాటసారులు అంటే అలా వెళ్ళేటువంటి మార్గంలో తిరిగేటువంటి వాడు, వాళ్ళకి ఉపకార ఘటన వైముఖ్యం, వాళ్ళకి ఉపకారాన్ని కలిగించడంలో, ఉపకారం చేయడంలో విముఖుడైన. వైముఖ్య ఘటన అదే ఉపకార ఘటన వైముఖ్య లబ్ధ అయశ. అంటే సముద్రంలో నీళ్లు ఉపగా ఉన్నాయి, అవి ఎందుకు పనికిరావు, మార్గంలో పోయేవాడికి అవేం తాగడానికి ఉపయోగించవు. దాహంతో దప్పికతో ఉన్నవాడికి ఆ సముద్రంలో నీళ్ళు ఎందుకు ఉపయోగించవు. అటువంటి నీళ్లు కలిగి ఉన్నటువంటి సముద్రం అది. కాబట్టి ఆ సముద్రానికి ఎటువంటి అపకీర్తి వచ్చింది? ఇది ఎందుకు, నీళ్లు తాగడానికి పనికిరావు, దాహం తీర్చేయడానికి ఉపయోగించదు అనేటువంటి అపకీర్తి వచ్చిందనమాట. ఆ అపకీర్తి యొక్క భారాన్ని వహించడంలో ప్రోద్వహనే సాహాయతు మరోహ సాహాయ్యకం కృపయా కరోషి. నువ్వు మరుభూమికి, ఎడారికి చాలా ఉపకారం చేస్తున్నావు. అంటే ఎడారి కూడా ఎందుకు పనికిరాదు. ఎడారిలో వెళ్ళేవాడికి దాహం వేస్తే అక్కడ ఏం నీళ్లు తాగడానికి ఉండదు. అంటే దప్పిక కలిగిన వాళ్ళకి సహాయం చెయ్యకపోవడము అనేది ఎడారిలో ఉంది, ఎడారి యొక్క ధర్మం అనుకోండి. ఇప్పుడు సముద్రం కూడా అదే పని చేస్తోంది. దప్పికతో ఉన్న వాడికి ఎటువంటి సహాయమో చేయలేదు, ఆ నీళ్ళేమి తాగడానికి పనికిరావు. కాబట్టి దప్పికతో ఉన్న వాడికి ఉపయోగము లేకపోవడం, ఉపకారం చెయ్యకపోవడం అనేటువంటి లక్షణం ఉందే, అది సముద్రానికి ఉంది, ఎడారికి ఉంది. అంచేత నువ్వు ఎడారికి ఉపకారం చేస్తున్నావు. అందువల్ల ఆ అపకీర్తి నువ్వు కూడా మోస్తున్నావు. నువ్వు మోయడంతో ఆ అపకీర్తి ఆ ఎడారిని ఒక్కటినే అలా తిట్టక్కర్లేదు, సముద్రాన్ని కూడా నిందించవచ్చు. మరోహో, నువ్వు దయతో, కృపయా దయతోటి అయశోభార ప్రోద్వానే ఆ అపకీర్తిని మోయడంలో సహాయకం కరోషి, నువ్వు చాలా ఉపకారాన్ని, సహాయాన్ని చేస్తున్నావు. అత్ర విపరీత లక్షణయా వాచ్య వైపరీత్య ప్రతీతి. ఇక్కడ విపరీత లక్షణము చేత వాచ్యానికి వాచ్య వైపరీత్య ప్రతీతి అంటే వాచ్యార్థానికి విపరీతమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి అర్థ ప్రతీతి ఇక్కడ కలుగుతోంది. వాచ్యార్థంలో ఏమిటి? పైకి ఆహా సముద్రమా, నువ్వు చాలా గొప్పవాడివి, ఇతరులకు సహాయం చేయడమే నీ యొక్క వ్రతం, అటువంటి వ్రతం కలిగిన వాడు లోకంలో నీలాంటి వాడు మరొకడు లేడు అని చెప్పి ప్రశంస వాచ్యార్థముగా ఉన్నది ఇక్కడ. కానీ వాస్తవానికి ఇక్కడ సముద్రాన్ని ప్రశంసించడం అది అంటే కాదు. ఎడారి ఎలా అయితే ఇతరులకు ఉపయోగపడదో, నువ్వు కూడా ఇతరులకు ఏం ఉపకరించవు అని నిందించడం తాత్పర్యం. కానీ ఇక్కడ వాచ్యార్థము నిందగా లేదు, వాచ్యార్థము స్తుతిగా ఉందన్నమాట. ఏమిటి స్తుతి అంటే, ఆహా చాలా గొప్పవాడు నువ్వు, బోధి అని చెప్పడు, ఏలాచిత బోధిసత్వ,
నువ్వు హేళగా ఆ బోధిసత్వుడిని జయించేశావు. అంటే బోధిసత్వుడు ఇతరులకు ఉపకారం చేసేటువంటి వాడు, అటువంటి వాడినే నువ్వు జయించేశావు. ఇంక వేరే ఎక్కువ మాటలెందుకు? నీలాంటి వాడు ఇతరులకు ఉపకారం చేయడంలో వ్రతంగా భావించిన వాడు ఇంకొకడు లేడు ఈ లోకంలో అన్నాడు. దాన్ని బట్టి ఏమిటి? సముద్రాన్ని ప్రశంసిస్తున్నట్టుగా ఉంది. ఈ ప్రశంస వాస్తవానికి ప్రశంసగా, ఆ ప్రశంస కూడా ఎలా చెప్పాడు చూడండి. తర్వాత 2 లైన్లో ఏం చెప్పాడు అంటే, మార్గాన దారిని పోయేటువంటి, అంటే వాడు సముద్రం ఎవరికి ఉపకారం చేస్తోంది? ఎడారికి ఉపకారం చేస్తోందట. ఎడారికి ఎలా ఉపకారం చేస్తోంది? దారిని పోయేవాడికి దప్పిక తీర్చడానికి ఉపయోగం లేకపోవడం, దప్పిక తీర్చే ఆ ఉపకారం చేయలేకుండా ఉండడం అనేటువంటి అపకీర్తిని నువ్వు మోస్తూ దయతోటి ఎడారికి ఉపకారం చేస్తున్నావు అన్నాడు. సహాయం ఎవరికి చేస్తోంది? ఎడారికి చేస్తోందిట. ఎడారికి దేంట్లో సహాయం చేస్తోంది? అపకీర్తిని మోయడంలో. అది అంటే ఎదటివాడికి ఉపకారం చేయడములో వ్రతము పూనడము అంటే ఇది కూడా వ్రతమే. అపకీర్తి అయినా కీర్తి అయినా ఎదటివాడికి ఉపకారం చేస్తోంది కదా. ఇక్కడ అపకీర్తిని మోయడంలో ఎడారికి ఉపకారం చేస్తోంది సముద్రం అని చెప్పడం ద్వారా ఇది వాచ్యార్థంలో స్తుతి. ఈ స్తుతి ద్వారా ఏమిటి మనకి అర్థం అవుతోంది? ఎడారిలా సముద్రం కూడా ఇతరులకు ఎందుకు పనికి రాదు. ఎడారిలా అయితే దప్పికతో ఉన్న వాటికి దాహం తీర్చలేదు, అదే విధంగా సముద్రం కూడా తీర్చలేదు అనేటువంటి నింద మనకి తెలియబడుతుంది అనమాట. అంచేత స్తుతి చేత నింద అన్నాడు. తర్వాత ఇందోర్లక్ష్మ త్రిపురజైన కంఠపీఠీ మురారి దిగ్నాగానాం మదజలమషీభాంచి గండస్థలాని అద్యాప్యుర్వీవలయ తిలకశ్యామలిమ్నానులిప్తాని ఉద్భాసంతే వదధవలితం కిం యశోభిస్త్వదీయైః. ఇందోర్ లక్ష్మ, చంద్రుని యొక్క లక్ష్మ అంటే చుక్క లేదా చిహ్నం. త్రిపురజైన కంఠపీఠీ, త్రిపురజైన ఆయన త్రిపురాసురుని సంహరించినటువంటి ఆ ఈశ్వరుడు, ఆయన యొక్క కంఠపీఠి కంఠసీమయందు ఉన్నటువంటి నలుపు. మురారి దిగ్నాగానాం మదజలమషి భాంజిగండస్థలాని. అలాగే అంటే దిగ్గజాల యొక్క ఆ మదజలము యొక్క నల్లదనం మషి దాన్ని వహించి ఉండడం. అవి ఇవన్నీ పూయబడినటువంటి గండస్థలములు. అంటే దిగ్గజాల గండస్థలం మీద మదజలం ఉంది. ఆ మదం యొక్క నలుపుతో గండస్థలాలు పూయబడి ఉన్నాయి. అద్యాపి ఉర్వీ వలయ తిలక శ్యామలిమ్నానులిప్తాని. అవి ఇప్పటి కూడా నేటికి కూడా ఉద్భాసంతి. ఎలాగా? ఉర్వీ వలయ తిలక శ్యామలిమ్న అనులిప్తాని ఉద్భాసంతి. ఇక్కడ ఉర్వీ వలయ తిలక సంబోధన అంటే ఆ భూ వలయానికి అలంకారమైనటువంటి వాడా, శ్రేష్ఠుడైన వాడా, ఓ రాజా అని ఉర్వీ వలయ తిలక. ఆ మదజల దిగ్నాగానం ఆ గండస్థలములు మదజలమషీభాంజి గండస్థలాన్ని అద్యాపి నేటికి కూడా శ్యామలిమ్న అనులిప్తాని ఉద్భాసంతి.
ఆ నల్లదనంతో పూయబడినటువంటివై నేటికి కూడా ప్రకాశిస్తున్నాయి. వదధవలితం కిం యశోభిస్త్వదీయై. అలా ఉన్నటువంటి ఆ వాటి యొక్క ఇవి నీ యొక్క కీర్తుల చేత ధవళతిం కిం అంటే తెల్లబడిందా ఏమిటి అని. అంటే ఏమిటి? వద కింధవళితం, నీ యొక్క కీర్తుల చేత ఏది తెల్లబడిందని. అవి ఇంకా నల్లగానే ఉన్నాయి. ఇవి నల్లగా ఉన్నాయి. ఇందోర్ లక్ష్మ, ఆ చంద్రుల్లో మచ్చ ఉంది, అది ఇంకా నల్లగానే ఉంది. ఆయన యొక్క త్రిపురజైన కంఠపీఠి, ఆ త్రిపురాసురుణ్ణి సంహరించిన ఈశ్వరుని యొక్క కంఠం. ఆయన మరి నీలకంఠుడు కదా, ఆ కంఠంలో నలుపు అలాగే ఉంది. మురారిహి, సరే ఆయన శరీరం అంతా నలుపే, మురారి విష్ణుమూర్తి. అలాగే దిగ్నాగానం మదజలమశీభాంజి గండస్థలాని, ఆ దిగ్గజముల యొక్క గండస్థలములు. ఇవన్నీ కూడా శ్యామలిమ్న అనులిప్తాని అద్యాపి ఉద్భాసంతే. నల్లధనము పూయబడినటువంటివై నేటికి అలాగే ప్రకాశిస్తున్నాయి. అంటే నల్లవన్నీ నల్లగానే ఉన్నాయి. మరి నీ కీర్తి ఏం చేసినట్టు? నీ కీర్తి వల్ల ఉపయోగం ఏమిటి? ఇంకా కీర్తి తెల్లగా ఉంటుందని కవి సమయం. కీర్తి తెల్లగా ఉంటుంది, అపకీర్తి నల్లగా ఉంటుంది అని కవులు వర్ణిస్తూ ఉంటారు. అందుచేత ఏమిటి? ఈ తెల్లగా ఉన్న కీర్తి కదా, మరి ఈ కీర్తి వ్యాపించినట్టయితే ఆ నల్లగా ఉన్నవన్నీ ఈ కీర్తి వ్యాపించడం వల్ల తెల్ల అయిపోవాలి కదా. కానీ నీ కీర్తుల చేత ఏమైనట్టు? వేటికి తెల్లదనం వచ్చినట్టు? ఈ పదార్థాలు నల్లగా ఉన్నవన్నీ అలా నల్లగానే ఉన్నాయి కదా అని అన్నం వల్ల ఏమిటనమాట ఇక్కడ? నింద. రాజా, ఓ నువ్వు పెద్ద గొప్పగా విజయాలు చేసి కీర్తి సంపాదించాలని అనుకుంటున్నావు. నీ కీర్తి వల్ల ఏం ఉపయోగం? ఆ నల్లగా ఉన్న పదార్థాలన్నీ నల్లగానే ఉన్నాయి కదా అని నిందించినట్లుగా తోస్తుంది. ఈ నింద వల్ల అత్ర ధవలతా హేతు యశో విషయ అనవక్లుప్తి ప్రతిపాదనేన తెల్లగా ఉండాలి అంటే కీర్తి వ్యాపించాలి. అలా కీర్తి వ్యాపించకపోవడము అనే దాన్ని ఇక్కడ చెప్పడం చేత ధవలతకి తెల్లదనానికి కారణం యశస్సు. ఆ యశో విషయ అనవక్లుప్తి ప్రతిపాదనేనా, ఆ కీర్తి అనేటువంటిది అక్కడికి వ్యాపించలేదు. వ్యాపిస్తే అవన్నీ తెల్లగానే ఉండదు. వ్యాపించలేదు. ఆ వ్యాపించలేదు అని ప్రతిపాదించడం చేత విశేష ప్రతిశేషే శేషాభ్యనుజ్ఞానమితి న్యాయాత్ కతిపయ పదార్థవర్జం సమస్త వస్తు ధవలతాకారిత్వం నృప యశస ప్రతీయతే. పైన ఏమన్నాడు? విశేష ప్రతిషాధే శేష అభ్యనుజ్ఞానం. ఇప్పుడు చూడండి, ఉక్తాదన్య శేష అని అనుకోండి. ఉక్తాదన్య శేష అంటే ఏది చెప్పాడో మిగతా అది చెప్పనటువంటి దాన్ని శేషము అంటారు. ఇక్కడ అవి తెల్లబడలేదు అని వేటిని చెప్పాడు? ఏవో కొన్ని వస్తువుల్ని తెల్లబడలేదు అన్నాడు. అవి మాత్రం వదిలేసి మిగతా అంతా తెల్లబడింది అని అభిప్రాయం. ఉక్తాదన్య శేష అనడం వల్ల ఏంటంటే అది విశేష ప్రతిషేధే శేష అభ్యనుజ్ఞానం. అది విశేషముగా కొన్నిటికి నిషేధం చెప్పడం వల్ల మిగతా వాటన్నిటినీ అంగీకరించిన దాన్ని స్వీకరించినట్టు అర్థము. అది న్యాయం. దానివల్ల ఏమవుతుంది? ఇక్కడ ఆ పైన చెప్పిన పదార్థాలు, చంద్రుల్లో మచ్చ, ఆయన ఈశ్వరుడి కంఠంలో నల్లదనం, విష్ణువు నల్లదనం, దిగ్గజాల గండస్థలం నల్లదనం, వీటిని ప్రత్యేకించి చెప్పడం చేత అవి మాత్రమే తెల్లబడలేదు, అవి ఇంకా నల్లగా ఉన్నాయి.
అవి మాత్రమే తెల్లబడలేదంటే తక్కినవన్నీ తెల్లబడ్డాయని అర్థం. కీర్తి వాచ్యార్థంలో ఏమిటి? అవి నల్లగానే ఉన్నాయి కదయ్యా, నీ కీర్తి వల్ల ఏం ఉపయోగం, నీ కీర్తి వల్ల దేనికి తెల్లబదం వచ్చింది అని నిందించినట్లుగా ఉన్నది. కానీ వ్యంగ్యం ఏమిటనమాట? అవి మాత్రమే నల్లబడలేదు, తెల్లబడలేదు, మిగతావన్నీ తెల్లబడ్డాయి అని అర్థం. ఈ కీర్తి వల్ల మిగతా లోకమంతా తెల్లగా ఉంది, ఒక పదార్థాలు కొన్ని మాత్రమే తెల్లబడలేదు. అందుచేత ఈ కీర్తి యొక్క వ్యాప్తిని దీంట్లో చెప్పినట్టే అనమాట. అంటే ప్రతీయమానార్థం ఇక్కడ స్తుతి, వాచ్యార్థము నింద. వాచ్యార్థంలో అవి ఇంకా నల్లగానే ఉన్నాయి, ఈ కీర్తి వల్ల ఏంటి ఉపయోగం, ఈ కీర్తి వల్ల ఏది తెలబడింది అని అన్నం నింద. కానీ ప్రతీమానార్థంలో ఏమిటి? అవి తప్ప మిగతావన్నీ తెలబడ్డాయి, అంతటి కీర్తి నువ్వు కలిగి ఉన్నావు అని చెప్పడమేమో ప్రశంస అనమాట, స్తుతి అనమాట. అంచేత నింద చేత వాచ్యార్థము నింద, ఇక్కడ వ్యంగ్యార్థము స్తుతి. అంచేత కతిపయ పదార్థవజ్యం సమస్త వస్తు ధవలతాకారిత్వం నృప యశస ప్రతీయతే. దానివల్ల ఏవో కొన్ని పదార్థాలు విడిచిపెట్టడం చేత మిగతావన్నీ ఆ ఆయన యొక్క కీర్తి వల్ల తెలబడ్డాయి అనే అర్థం వస్తుంది. కాబట్టి ఆ రాజు యొక్క కీర్తిని ప్రశంసించినట్లు అది ప్రతీమానార్థము. మనకి అక్కడ చెప్తాడు ఆ ఆ అదేంటిది? ఉక్తిరు వ్యాజ స్తుతిభ్యాం స్తుతినిందయో కస్వర్ధుని వివేకస్తే నయసే పాపినో దివం. గంగని అంటున్నాడు అనమాట, ఓ గంగా, ఎటువంటి దాన్ని నీకు అసలు బుద్ధి ఉందా అన్నట్టు. ఏ వివేక కహ, ఈ తెలివి ఏమైపోయింది, నువ్వు పాపాత్ముల్ని స్వర్గానికి తీసుకుపోతున్నావు, ఇక బుర్రందాహలు పాపాత్ముల్ని స్వర్గానికి తీసుకెళ్ళడం ఏమిటి అని వాచ్యార్థంలో నింద, గంగ నిందించినట్టు. కానీ వ్యంగ్యార్థం ఏమిటి? గంగ పాపాత్ములను కూడా స్వర్గానికి తీసుకెళ్తుంది, పుణ్యాత్ములనే కాక పాపాత్ముల్ని కూడా స్వర్గానికి తీసుకెళ్ళగలిగినంతటి పవిత్రత గంగలో ఉంది అనేటువంటి గంగా ప్రశంస అక్కడ తెలియబడుతుంది అనమాట. చేత వాచ్యార్థంగా నింద ఉంటే వ్యంగ్యార్థంగా స్తుతి ఆ విధంగా ఉంటుంది అనమాట. అలాగే ఇంకోటి కూడా స్తుతి చేత నింద, మొదటిదేమో నింద చేత స్తుతిచ్చారు, తర్వాత స్తుతి చేత నిందించారు. సాధు దూతి పునఃసాధు కర్తవ్యం కిమతః పరం యన్మలర్థం విలోనాసి దంతైరపి నఖైరపి అని చెప్తారు. ఇప్పుడు కూడా ఒకప్పుడు చూడండి, మనం ఎవరినైనా పని మీద పంపిస్తాం, పని మీద పంపిస్తే ఆయన ఏదో పని పాడు చేసుకు వచ్చాడు, వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏమంటాడు, ఆహా మంచి పని చేసేవు, చాలా గొప్పగా చేసేవయ్యా అంటాం. వాడు గొప్పగా పని చేసేవు అనేది స్తుతిలా కనపడుతుంది, కానీ వాస్తవానికి మరి స్తుతి అది కాదు, నింద. పని చేసుకున్నామంటే పని పాడు చేసుకొచ్చేవు కదా అనేది నింద. ఆ నిందని మనం నిందగా చెప్పకుండా ఏం చేస్తున్నామంటే వాచ్యార్థంలో స్తుతిగా చెబుతున్నాం. బాగుంది, చాలా బాగుంది, చాలా మంచి పని చేసావు, వెరీ గుడ్ అని ప్రశంసిస్తాడనమాట. సరే, మరొక ఉదాహరణ చూపిస్తున్నారు ఇక్కడ. ఇంట్లో కొంత అంటే ఆయన కేవలం అలంకారము లక్షణం ఉదాహరణ కాకుండా మనకి ఎక్కడైతే సందేహాలు కలుగుతాయో అటువంటి వాటిని కూడా ఎట్లా పరిష్కరించుకోవాలో చూపిస్తూ ఉంటారు. కిం వృత్తాంతై పరగృహగతై కింతు నాహం సమర్థః తూష్ణీం స్థాతుం ప్రకృతిముఖరో దాక్షిణాత్య స్వభావః గేహే గేహే విపనిషు తథా చత్వరే పానగోష్ఠ్యాం ఉన్మత్తేవ భ్రమతి భవతో వల్లభాంత కీర్తి. కిం వృత్తాంతై పరగృహగతై అంటే ఇతరుల ఇళ్లలో జరిగినటువంటి విషయాలతో
నాకేం పని? పరగృహగతై వృత్తాంతై కిం, ఇతరుల ఇళ్లలో జరిగేటువంటి వృత్తాంతాల చేత ఏమిటి ప్రయోజనం? అంటే ఒక తెలుసుకోవడం వల్ల నాకేమిటి ఉపయోగం? కింతు నాహం సమర్థస్తూష్ణీం స్థాతుం, అయినప్పటికీ నేను మాట్లాడకుండా ఉండలేను. ఇతరుల ఇళ్లలో విషయాలు ఇప్పుడు చూడండి, మనం నలుగురు కలిసేసరికి వాళ్ళ గురించి, అక్కడ లేని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ గురించి వాడిలాగా వీడిలాగా ఆమె ఇలాగా ఈమె ఇలాగా అని వాళ్ళ గురించి మంచి చెప్పుకోం. వాళ్ళలో ఉన్న మనకి కనిపించినటువంటి చెడ్డని చెప్పుకుంటూ ఉంటాం. చెప్పుకుని చివరిలో ఏమో ఒక మాట అంట, అయినా మనకెందుకులే అంటూ ఉంటాడు. మనకెందుకులే అన్నప్పుడు ఎందుకు అసలు చెప్పుకోవడం? అంటే చెప్పుకోకుండా ఉండలేకపోవడం అన్నమాట పరిస్థితి. అలాగే ఇక్కడ కూడా ఈయన ఏమంటున్నాడు, ఇతరుల ఇళ్లలో జరిగేటువంటి విషయాలతో నాకేం పని, దానివల్ల ఉపయోగం ఏమిటి అని. కానీ నేను మాట్లాడకుండా ఉండలేను, నా స్వభావం అది అని చెబుతున్నాడు. కింటు నాహం సమర్థస్తూష్ణీం స్థాతుం, ఊరికే కూర్చోవడం నా వల్ల కాదు. ప్రకృతి ముఖరహ, ఏంటి, సహజంగానే వాగుడికాయ అంటారు సరే, ముఖరహ అంటే అది ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. ప్రకృతి ముఖరహ, స్వభావం చేతనే ఎప్పుడు వాగేటువంటి వాడు. దాక్షి దాక్షిణాత్య స్వభావ, ఇంకో పెద్ద మాటలో నింద కూడా వేసేసారండి బాబు మన మీద. దాక్షిణాత్య స్వభావం అంట, అంటే దాక్షిణాత్యులు ఎప్పుడో అప్పుడు వాగుతూ ఉంటారు అన్నమాట. దాక్షిణాత్య స్వభావ. గేహే గేహే విపనిషు తథా చత్వరే పాణగోష్ఠ్యాం ఉన్మత్తే భ్రమతి భవతు వల్లభా అంత కీర్తి. నీ యొక్క కీర్తి అంత భవత వల్లభ కీర్తి, నీ యొక్క ప్రియమైనటువంటి ప్రియురాలైనటువంటి ఆ కీర్తి ఏం చేస్తోంది? గేహే గేహే, ఇంటింట్లోనూ తిరుగుతోంది, ప్రతి ఇంట్లో తిరుగుతోంది. విపణిషు, అలాగే బజారులో తిరుగుతోంది. చత్వరే, ఆ కూడలి చతుష్పథం అక్కడ తిరుగుతోంది, సెంటర్లో. పానగోష్ఠ్యాం, కలుబాగలు పానగోష్ఠి అక్కడ తిరుగుతోంది. అక్కడ ఎలా ఉన్మత్తే భ్రమతి, ఉన్మత్తురా పిచ్చిదానిలాగా అన్ని చోట్ల తిరుగుతోంది అని చెప్పి వంత కీర్తి అన్నాడు. ఇక్కడ ఇచ్చత్ర ప్రక్రాంతాపి స్తుతి పర్యావసాయిని నిందా హంత కీర్తి ఇది భణిత్యా ఉన్మూలితేతి న ప్రరోహంగమితేతి సృష్టమేతదుదాహరణం. అయితే ఇక్కడ ప్రక్రాంతాపి స్తుతి పర్యవసాయిని నింద. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రారంభమైంది? నిందతో ప్రారంభించాడు. నింద ఏమిటన్నాడు? ఇతరుల గృహాల్లో జరిగే విషయాలతో నాకేం పని, దానివల్ల ఏం ఉపయోగం, కానీ ఇది నా స్వభావం, నేను ఊరికే ఉండలేను, ఏదో ఒకటి అందరి విషయాలు తెలుసుకుంటూ ఉంటాను, మా వాటి గురించి మాట్లాడుతూ ఉంటాను. సహజంగానే నేను మాట్లాడే స్వభావం కలిగిన వాడు అన్నాడు. అంటూ, ఓ రాజా, నీ యొక్క కీర్తి పిచ్చిదానిలాగా అన్ని చోట్ల తిరుగుతోంది అన్నాడు. ఇది నింద. ఈ నింద ఏం చేస్తోందనమాట, ఆయన కీర్తి అంతటా వ్యాపించింది అనేటువంటి స్థుతికి పర్యవసానం. అంత కీర్తి ఇది భణిత్యా ఉన్మూలితేతి. అసలు ఇది స్థుతి పర్యాయిని అయినటువంటి నింద. ఆ నింద ఏమవుతోంది? అంత కీర్తి అని చెప్పడం చేత, కీర్తి అనడం చేత ఏమైపోయింది అనమాట,
నీ కీర్తి అన్ని చోట్ల ప్రసరిస్తోంది అంచేత పూర్తిగా అది ఈ అలంకారానికి పూర్తిగా కుదరలేదు. ఎందువల్లంటే స్తుతి మాత్రమే చెబితే నింద పరిశీలించాలి, లేదా నింద మాత్రమే చేస్తే స్తుతి రావాలి. ఇక్కడ ఏమైపోయింది, ముందు నింద ప్రారంభించాడు, ఆ నింద వల్ల స్తుతి గమ్యమానం కావాలి. ఏ స్థుతి అయితే గమ్యమానం కావాలో దాన్ని అక్కడ ఏం చెప్పేశాడు, చివరిలోకి వచ్చేసరికి కీర్తి అని చెప్పేశాడు. నీ కీర్తి అంతటా వ్యాపిస్తోంది అని చెప్పడం వల్ల ఏమైపోయింది, వాచ్యార్థం ఏదైతే వ్యంగ్యార్థంగా మనకి తెలియబడాలో స్థుతి, అది వాచ్యం అయిపోయింది. అంటే ఉన్మీలితేది నా ప్రరోహంగమిత ఇది శ్లిష్టమేతద్ ఉదాహరణం. అంటే ప్రరోహంగమిత అంటే ప్రరోహము అంటే దాని చేత తెలియబడాలి, మొలకెత్తడం. ప్రరోహం అంటే మొలక కదా, మొలకెత్తేదిగా చెప్పబడలేదు ఇక్కడ. స్తుతి నింద పూర్తయిపోతే, వాక్యం అంతా నింద ఉంటే దానివల్ల స్తుతి తెలుస్తుంది. ఇక్కడ మొదటి 2 లైన్లోనూ నింద చేసి మిగతా 2 లైన్లోకి వచ్చేసరికి నీ కీర్తి అన్ని చోట్ల తిరుగుతోంది అని చెప్పడంతో ఏమైపోయింది, తాను ఏదైతే స్తుతిగా గమ్యమానం కావాలో ఆ స్తుతి వాచ్యం అయిపోయింది అనమాట. అందువల్ల దానికి ఉదాహరణ అవధిది శ్లిష్టమేతద్ ఉదాహరణం అన్నాడు. ఈ ఉదాహరణ శ్లిష్టం, శ్లేషతో కూడి ఉన్నటువంటి గమితేది శ్లిష్టమేతద్ ఉదాహరణం. కాబట్టి అంటే ఉదాహరణగా తీసుకోకూడదు దీన్ని, అసలు ఉదాహరణ లాంటిదే తప్ప ఉదాహరణ కాదు. ఎందువల్లంటే పూర్తిగా నిందలేదు, నిందతో ఆరంభమైంది కానీ గమ్యమానం కావలసినటువంటి స్థుతి వాచ్యమైపోయింది. అందువల్ల దీనికి ఇది ఉదాహరణ కాదు అని అభిప్రాయం. సరే, ఇక్కడితో ఆపుదామండి. ఇంకా తర్వాత ఆక్షేపాలంకారం, దాన్ని మనం రేపు ఆదివారం వస్తారా రారా? ఇక్కడితో ఆపేయండి మేస్టరు. మీరు ఎలా అంటే అలాంటి గురువు గారు. రికార్డింగ్ ఆపేయండి.